హలో హాయ్ గైస్. ఈరోజు వీడియో వచ్చేసి సిఈసి స్టూడెంట్స్ కోసం. సిఈసి కంప్లీట్ అవ్వగానే ఏ కోర్స్ తీసుకుందాం అయితే ప్రతి ఒక్క టెన్షన్లో అయితే ఉంటారు. ఈరోజు వీడియోలో అయితే మనం ఏ కోర్స్ మంచిది అండ్ అలాగే ఏ కోర్స్ బెస్ట్ అండ్ అలాగే కొత్త కోర్సెస్ ఏమైనా వచ్చాయా, లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ కావచ్చా, అయితే ఏ జాబ్స్ ప్రిపేర్ కావచ్చు, ప్రతి ఒక్కరు అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ అయితే సిఈసి అంటే ఏందో తెలుసుకుందాం. సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. ఇది ఫౌండేషన్ ఇన్ బిజినెస్, లా, పొలిటికల్స్ అండ్ ఎకనామీ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. అండ్ అలాగే బెస్ట్ కోర్సెస్ ఆఫ్టర్ సిఈసి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ డిగ్రీ కోర్సెస్ ఏముందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్. దీని స్పెషలైజేషన్స్ వచ్చేసి జనరల్, కంప్యూటర్స్ అండ్ హానర్స్. ది కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసి అకౌంటెంట్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ జాబ్స్. అండ్ అలాగే బీఏ అంటే ఏందో తెలుసుకుందాం. సెకండ్ వచ్చేసి బీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఈ స్పెషలైజేషన్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసి సివిల్ సర్వీసెస్, జర్నలిజం అండ్ టీచింగ్. అండ్ థర్డ్ వచ్చేసి బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్. ఈ కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసి మేనేజ్మెంట్, హెచ్ఆర్, మార్కెటింగ్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. అండ్ అలాగే ఫోర్త్ వచ్చేసి ఎల్ఎల్బి అంటే బ్యాచులర్ ఆఫ్ లా. ఇది 5 years కోర్స్ అయితే ఉంటుంది ఇంటర్మీడియట్తో. లేకుంటే మన డిగ్రీ అయిపోయాక 3 years కోర్స్ కూడా చేయవచ్చు. ఈ కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసి అడ్వకేట్ అండ్ కార్పొరేట్ లా అండ్ అలాగే లీగల్ అడ్వైజర్. అండ్ అలాగే మనం ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఏమేమన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్. ఇదైతే వెరీ టఫ్ ఉంటుంది కోర్స్ అయితే. అండ్ అలాగే కెరియర్ ఆపర్చునిటీస్ ఏమేమంటే ఆడిటర్, ట్యాక్స్ కన్సల్టెంట్ అండ్ సిఎఫ్ఓ. అండ్ అలాగే సెకండ్ వచ్చేసి సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ, స్పెషలైజేషన్ ఇన్ కంపెనీ లా అండ్ కార్పొరేట్ గవర్నెన్స్. అండ్ అలాగే థర్డ్ వచ్చేసి సిఎంఏ అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫోకసింగ్ ఆన్ కాస్ట్ ఆడిటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అండ్ అలాగే ఫోర్త్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్, బీహెచ్ఎం అంటారు. బీహెచ్ఎం అంటే బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసి హాస్పిటల్ ఇండస్ట్రీ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. అండ్ అలాగే ఫిఫ్త్ వచ్చేసి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, పర్ఫెక్ట్ ఫర్ క్రియేటివ్ అండ్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్. అండ్ అలాగే సిక్స్త్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఆర్టిస్టిక్ ప్లస్ బిజినెస్ మైండెడ్, దట్ పీపుల్ వాంట్ టు చూస్ దిస్. ఓకే, అండ్ అలాగే కొత్త కోర్సెస్ ఏమైనా వచ్చాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. అండ్ సెకండ్ వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్. అండ్ అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళచ్చు మనం. అండ్ అలాగే ఫారెన్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవచ్చు, లైక్ ఫ్రెంచ్, జర్మన్ అండ్ స్పానిష్. ఇదైతే హై డిమాండ్ అయితే ఎంఎన్సీ కంపెనీస్లో అయితే ఉన్నది. అండ్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ సిఈసి గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ప్రిపేర్ కావచ్చు ఇప్పుడైతే చూద్దాం. సివిల్స్, యూపీఎస్సి, టీఎస్పిఎస్ అండ్ అలాగే ఏపీఎస్సి. అండ్ అలాగే బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఐబీపీఎస్, ఎస్బీఐ పీఓ అండ్ క్లర్క్, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ కూడా మనం ప్రిపేర్ కావచ్చు. అండ్ అలాగే ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. అండ్ అలాగే డిఫెన్స్ సర్వీస్ లైక్ సిడిఎస్ అండ్ ఎన్డీఏ. అండ్ అలాగే ఆర్మీ అండ్ కానిస్టేబుల్ కూడా మనం ప్రిపేర్ కావచ్చు. అండ్ అలాగే మర్చెంట్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. మనమైతే ఏ కోర్స్ తీసుకోవాలని అయితే బెస్ట్గా మనం చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి. అండ్ అలాగే మీకు ముందున్న సీనియర్స్ని అడగండి. అండ్ అలాగే ఏ కోర్సు మంచిది అని సీనియర్స్ అయితే కంపల్సరీ అడగండి. అండ్ అలాగే రీసెర్చ్ అయితే చేయండి కొద్దిగా కోర్సు గురించి. ఈ వీడియోలో మీకు ఇట్లా ఏమైనా డౌట్ అయితే ఉంటే ఇట్లా కామెంట్ చేయండి. నేను మొత్తం వీడియో అయితే డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.